ఎండ్ ఆఫ్ ది సార్వేషన్ అండ్ వరకు ఇదే ఉపయోగించండి. నెక్స్ట్ బుక్ క్యాంప్ లో మీరు క్రౌన్ యూసీఓ డిసైడ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ట్రై చేస్తా సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. సరిపోలే ఎనర్జీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టే. బ్యాక్. గుడ్ మార్నింగ్. వినపడుతుందా బ్యాక్ అండి? మా ప్రసాద్ గారికి వినపడితే అందరికి వినపడినట్టే. థ్యాంక్ యూ సో మచ్. భోజనం చేస్తారు అందరూ? పెద్ద ప్రాబ్లం ఏంటంటే సుధాకర్ గారు అయితే భోజనం ముందు, లేకపోతే భోజనం తర్వాత ఇస్తారు. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? నాకు టెన్షన్ ఏంటంటే మీరు నిద్రపోకుండా ఉంచడానికి ట్రై చేయాలి నేను. ఇప్పుడు అంతా ఎక్కడ ఉన్నారు? స్లీప్ మూడ్లోకి వెళ్ళిపోయారు. ఎసార్నో స్లీప్లో ఉన్నారా, మిల్క్గా ఉన్నారా? ఓకే, ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పండి అందరికీ. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ఈ 3 రోజులు ఈ బూట్ క్యాంప్ని ఏర్పాటు చేసిన గ్రేట్ లీడర్, విన్నింగ్ ఫ్యామిలీని స్టార్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో దశలా విన్నింగ్ ఫ్యామిలీని విస్తరిస్తూ ఈరోజు ఎంతోమందికి లైఫ్కి ఎగ్జాంపుల్గా ఉన్నటువంటి మన టీంలో ఫస్ట్ ప్రీమియం కార్ని విన్ చేసి ప్రీమియం కార్ని 75 lakhs వర్తున్న BMW కార్ని పరిచయం చేసిన గ్రేట్ లీడర్ ఈశ్వర్ సార్కి ఒక్కసారి జోరుగా. థ్యాంక్ యూ. తప్పట్లు 3 రకాలు. ఒకటి, మీ ధనరేఖ బాగా పెరగాలంటే ఏం చేయాలి? ధనరేఖ ఏ చేతిలో ఉంటుంది? ఎంతమందికి డబ్బు కావాలి? డబ్బు కావాల్సినది కొట్టండి ఒకసారి గట్టిగా. ఈ మీటింగ్ అయిపోయే లోపల మీ ధనరేఖ ఇలా తిరిగారు. రెండోది, హార్ట్ బాగా ఉండాలంటే, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలంటే ఏం కొట్టాలి? ఎస్ఆర్నో? ఎంతమంది హార్ట్ పంపింగ్ బాగుండాలనుకుంటారు? మూడోది, మీ పక్క వాళ్ళు నిద్రపోకుండా ఉండడానికి కొట్టాలి. ఈ 3 కలిపి ఒకసారి కూడా గట్టిగా జోరుగా. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈశ్వర్ సార్కి వెన్నంటుంటూ ఈరోజు ఇంత టీము రావడానికి మూల కారకుడు మా అప్లైన్, నా వెంటుంటూ ఈరోజు ఏమైనా విన్నింగ్ ఫ్యామిలీలో విఎంసీఎం చేయాలి, విఎంసీఎం నెలకి 10 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలి, మన ఏరియాలో కనీసం ఒక 100 మంది లగ్జరీ కారులో తిరగాలని కంకణం కట్టుకుని ఈరోజు నేను అనుకుంటా ఉంటాను, ఆయన చూస్తే అసలు ఈయన ఇంటికి పోయి నిద్రపోతున్నాడా, వాళ్ళ మేడం ఎప్పుడైనా ఎడాకులు ఇచ్చేద్దామని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆయన అసలు ఇల్లు కాదండి, ఫీల్డే ఇల్లు. ఆయన ఇంటికాడ ఉంటే మత్తు ఉండదంట. ఎక్కడ ఉండాలంట ఆయన? అందుకనే నెలకి 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు వస్తుంది. ఊరికనే రావు ఎవరికి డబ్బులు. ఎసాను ఇలాంటి గ్రేట్ కమిట్మెంట్ ఉన్న గ్రేట్ లీడర్ సుధాకర్ సార్కి ఒక్కసారి జోరుగా. అలాగే ఆల్ ఈసీడీస్ అండ్ క్రౌన్స్, డైమండ్స్, స్టార్ డైరెక్టర్స్, గోల్డ్ డైరెక్టర్స్, బ్రాంజ్ డైరెక్టర్స్, సిల్వర్ డైరెక్టర్స్, ఆల్ న్యూ డైరెక్టర్స్ అందరికీ, కొత్తగా వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ మీటింగ్ హాల్కి వచ్చిన కొంతమంది వ్యక్తుల్లో
చాలామంది డబ్బు సంపాదించడానికి వచ్చి ఉంటారు, కొంతమంది ప్రొడక్ట్ కోసం వచ్చి ఉంటారు, కొంతమంది బలవంతంగా వచ్చి ఉంటారు. ఇవాళ్ళు ఎసార్ను మీరు ఎలాగ వచ్చినా ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్లోకి అయితే రావడం జరిగింది. ఇలాంటి ప్లాట్ఫామ్ పరిచయం చేసిన మీ అప్లయన్స్ అందరికీ ఒక్కసారి ధన్యవాదాలు చెప్పడం గట్టి జోరుగా. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి మధ్యలో ఎవరో డిస్టర్బ్ చేయకండి. నేను బట్టి వచ్చాను, నా బుల్లెట్ ఆగిపోతే మళ్ళీ స్టార్ట్ కాదు. ఓకే, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ అవ్వద్దు. ఓకే, వినపడుతుందా బ్యాక్ వాళ్ళకి? ఓకే, మ్యాక్సిమం మీకు అర్థం అవడానికి ట్రై చేస్తాను. నా పేరు సుధాకర్, మాది రాజమండ్రి. ఈ బిజినెస్కి వచ్చి ఆల్మోస్ట్ 5 years అవుతుంది వెస్టేజ్కి. ఈ బిజినెస్లోకి చాలామంది ఎందుకు వస్తారంటే, మన జీవిస్తున్న లైఫ్ కన్నా మన లైఫ్ ఎక్స్ట్రానరీ స్థాయిలో ఉండాలి. మనం ఏదైతే కలలు కన్నామో ఆ కళలను నిర్మించుకోవడానికి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక గొప్ప వేదిక. నేను మీకు ఫస్ట్ స్లైడ్లో కనిపిస్తుంది, ఐ ఆమ్ ది మిలియనర్. జీవితంలో ప్రతి వ్యక్తికి మిలియనర్ అవ్వాలని ఉంటుందా ఉండదా? ఎసార్నో? చాలామంది కళలు కంటారు. ఆ కళలు సాకారం చేయడానికి ఒక వేదిక అనేది చాలా అవసరం. ఎసార్నో? ఆ వేదిక వెస్టేజ్ అని నేను నమ్ముతున్నాను. మరి బిగినింగ్లో వెస్టేజ్ అంటే నాకు తెలియదు. 2019లో 2019లో వెస్టేజ్ చెప్తే నాకు తెలిసిన వ్యక్తులు, నేను కూడా చాలా చిన్న చూపుగా చూశాను ఈ బిజినెస్ని. నా మిత్రుడు నాకు తెలిసిన వ్యక్తి ఒక ఆయన వెస్టేజ్ చెప్పాడు. వెస్టేజ్ అని ఒక అద్భుతమైన కంపెనీ ఉంది. ఇదే రాజమండ్రిలో వెస్టేజ్ రాకముందు మేము కూడా ఒక కంపెనీలో చేసాం. కంపెనీ ఆగిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ చేసే సమయంలో ఒక మిత్రుడు వచ్చి, ఒక తెలిసిన వాళ్ళు వచ్చి, వెస్టేజ్ చెయ్యి, వెస్టేజ్ చాలా బాగుంటుంది, ఒక అద్భుతమైన బిజినెస్ ఇది, ఈ బిజినెస్లో ఉంటే నెలకు 1,00,000 కారు తీసుకోవచ్చు, మన లైఫ్ చేంజ్ చేయడానికి చాలా బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, చాలా బాగుంటుందంటే ఫస్ట్ టైం వెస్టేజ్ అన్నప్పుడు నేనైతే బిలీవ్ చేయలేదు ఈ బిజినెస్ని. నేను అడిగాను, ఏం చేయాలి ఈ బిజినెస్లో అంటే ఒకే ఒక మాట చెప్పారు, ఏమీ లేదు, సోపు పేస్ట్ షాంపూ వాడితే నెలకి 1,00,000 వస్తుంది, కారు వస్తుంది అన్నారు. సబ్బు పేస్ట్ షాంపూ మారిస్తే 1,00,000 రావడం, కారు రావడం ఏంటి? మనం చిన్నప్పటి నుంచి వాడుతున్నాం కదా, మనకి ఎప్పుడూ రాలేదు కదా, ఇది ఏదో ఫేక్ ఏమో అనుకున్నాను నేను. అప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, ఇది ఫేక్ కాదు, చాలా అద్భుతమైన బిజినెస్ ఇది, 10 మందికి ఇది ఉపాధి కల్పించే బిజినెస్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు, చాలా బాగుంటుంది ఈ బిజినెస్, 10 మందికి ఉపయోగపడేది వాళ్ళు తప్ప నష్టం కలిగించేది కాదంటే నేను కూడా ఈ బిజినెస్ని పెద్దగా లైక్ చేయలేదు. మనిషికి అదృష్టం పట్టినా దరిద్రం పట్టినా ఒకలాగే పడుతుంటే అదృష్టవంతుని ఎవడు ఆపలేడు, దరిద్రుని ఎవడు కాపాడలేడు. ఇంత గ్రేట్ ఆపర్చునిటీ రావడానికి 6 నెలలు సమయం తీసుకున్నా. ఎన్నాలండి? నన్ను ఎవరైతే ఫాలోఅప్ చేస్తున్నారో ఆ ఫాలోఅప్ చేసేవాళ్ళు వదల్లా. డియర్ లీడర్స్, మీ అందరూ చెప్తున్నా, ఎవరైనా ఒక వ్యక్తి వద్దంటే వదలకండి. నాలాంటోడు అయ్యి ఉండొచ్చు వాడు కూడా. చాలామంది వద్దు నో అంటే ఏం చేస్తున్నారు? వదిలేస్తున్నారు. దయచేసి వదలొద్దు. అలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అయ్యి ఉండొచ్చు. నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టేవారు, వెస్టేజ్ ఒకసారి సిఎన్టీకి వెళ్ళు, వింటేనేగా తెలిసేది బిజినెస్ ఏంటని చెప్పారు. వినడానికి కూడా నేను ఇష్టపడలేదు, గతంలో ఎన్నో కొన్ని చూడడం వల్ల. కానీ అదృష్టం అన్నది పడితే ఆగుద్దా? ఎస్ఆర్నో? వెస్టేజ్లో ఎదిగే అదృష్టం ఉంది. 2019 ఫిబ్రవరి 6వ తారీఖు మా ఇంటి ముందు వచ్చి ఒక కారు ఆగింది. ఆ కారులో 3 వ్యక్తులు దిగారు, వచ్చి కూర్చున్నారు. నేను ఎప్పుడైతే వద్దు వద్దంటున్నానండి అని చెప్తున్నాను కదా వెస్టేజ్, ఆయన ఏం చేశారంటే, వాళ్ళు ఏం చేశారంటే ఓ పెద్ద అప్లైన్ పట్టుకుని వచ్చారండి. ఆయన మా ఇంటి గుమ్మంలో ఇలా ఒంగుని లోపలికి వచ్చాడండి. ఆయన చూస్తేనే 7 అడుగులు ఉన్నాడండి. వెస్టేజ్ ఎలాగున్నా ముందు ఆయన చూసి భయపడ్డాను నేను. ఏంటి నాకన్నా పొడవుగా ఉన్నాడు ఈయన, 6.5 feet ఉంటారు ఆయన, నాకన్నా పొడవుగా ఉన్నారు. జుట్టు మామూలుగా లేదు ఆయనకి, జుట్టు పెద్ద జుట్టు ఉంది. వచ్చి కూర్చున్నారు. నా మిత్రుడు, నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు, ఈయన సుబ్బయ్య శెట్టి గారు. ఈయన ఎవరండి? సుబ్బయ్య శెట్టి గారు ఒక కంపెనీలో జాబ్ చేస్తూ జాబ్ మానేసి వెస్టేజ్ స్టార్ట్ చేసిన వ్యక్తి. మరి 1,50,000 రూపాయలు జాబ్ మానేసి వెస్టేజ్ స్టార్ట్ చేశాడంటే అప్పుడు నాకు అర్థమైపోయింది, ఇంత పెద్ద కంపెనీలో జాబ్ మానేసి వెస్టేజ్ స్టార్ట్ చేశాడంటే వెస్టేజ్ ఏదో ఉందా లేదా? ఎస్ఆర్నో? అప్పుడు సుబ్బయ్య శెట్టి గారిని అడిగాను, సార్ చెప్పండి,
నాకు అప్పటికి అర్థమైపోయింది ఈ బిజినెస్లో ఏదో ఉంది, ఏదో లేకపోతే ఉన్న జాబును మానేసి ఎవరు రారు. ఎస్ఆర్నో అప్పుడు నాకు తెలిసిన వాళ్ళు మొబైల్ తీసి ఈ జాబ్ ఎందుకు మానేశాడో తెలుసా అని ఓపెన్ చేసి చూపించారు. నా ప్లాన్ చెప్పినప్పుడు సార్ ఇన్కమ్ 6,05,000 అండి. ఇందుకు వెస్టేజ్కి వచ్చాడని చెప్పాడు. 6,05,000 ఇన్కమ్ తీసుకున్నారు సార్ ఇన్కము. అలాంటి వ్యక్తిని మీ ఇంటికి తీసుకొచ్చానంటే చెప్పండి సార్ అంటే సుబ్బయ్య శెట్టి గారు స్టార్ట్ చేశారు. గంటన్నర చెప్పారు సార్, ప్లాను ప్రొడక్ట్ ఇవన్నీ చెప్పారు. వాస్తవంగా చెప్పాలంటే నాకేం అర్థం కాలేదు. తమిళం సినిమా చూసినట్టు ఉంది నాకైతే. నూనె అన్నారు, అల్లెవేల అన్నారు, స్పిర్లాన్ అన్నారు, వేసుకుంటూ ఇమ్యూనిటీ వద్దన్నారు, ఇవన్నీ చెప్పారు. నాకేం అర్థం కాలేదు. కానీ ఒక్క మాట మాత్రం నాకు బాగా హార్ట్కు తాకింది. ఈ బిజినెస్లో 1 year ఉంటే మీ అకౌంట్లో 1,00,000 వస్తుంది, కారు వస్తుందని చెప్పారు. ఆ మాట మాత్రం బాగా అర్థమైంది. ఈ గంటన్నరలో ఆయన మాట్లాడే విధానంలో 4 విషయాలు నాకు బాగా అర్థమైంది. ఈ బిజినెస్ ఎందుకు చేయాలో నాకు అర్థమైంది. 1, ఈ బిజినెస్లో ₹1 కూడా పెట్టుబడి లేదు. అంటే ఏమి లేదు, రిస్క్ లేదు. ఎస్ఆర్నో అంతకుముందు నేనేం భయపడేవాడిని అంటే వెస్టేజ్ లేదని డబ్బు కట్టించాలేమో మనకెందుకులే అనుకునేవాడిని వినకముందు. విన్న తర్వాత నాకేం అర్థమైందంటే ఈ బిజినెస్లో ₹1 కూడా పెట్టుబడి లేదంటే హ్యాపీయే కాదా? సుబ్బయ్య శెట్టి సార్ చూపించారు. నా ఇన్కమ్ 6 లక్షలు. ఇదిగో మా అప్లైన్ ఇన్కమ్ 42 lakhs. మా కొలీగ్ ఇన్కమ్ 22 లక్షలు. ఇదిగో 10 లక్షలు దాటిన వాళ్ళు 10-15 మంది పేర్లు చూపించారు ఆయన. నాకు అర్థమైపోయింది అప్పటికే ఈ బిజినెస్లో ఏదో ఉందని. నాకు అర్థమైంది. ₹1 కూడా పెట్టుబడి లేకుండా ఇన్ని లక్షల రూపాయలు తీసుకుంటున్నారంటే మనం కూడా తీసుకోవచ్చా లేదా? ఎస్ఆర్నో అంటే రిస్క్ లేదంటే మనకు రిస్క్ లేదు, మనతో వచ్చేవాడికి కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం ఎవరి దగ్గరికి పోతామంటే మన వీధిలో వాళ్ళ దగ్గర, మన ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి, మన రిలేటివ్స్కి, మన ఫ్రెండ్స్కే కదా ప్లాన్ షో చేస్తాం. ఎస్ఆర్నో నాకు అప్పుడు అర్థమైంది. ఓకే, హ్యాపీ, రిస్క్ లేదు. రెండోది, ఈ బిజినెస్లో బాస్ లేడని నాకు అర్థమైంది అని చెప్పిన తర్వాత. ఎవరు లేరండి బిజినెస్లో? ఇక్కడ ఎవరైనా బాస్ ఉన్నారా? మాట్లాడట్లా. ఉద్యోగారం చేస్తున్నారు ఇక్కడ? ఉద్యోగాలు చేసే వాళ్ళు చేతులు ఎత్తండి. మీకు ఏమైనా లీవ్ కావాలంటే లవ్ లెటర్ రాయాలి మీ బాస్కి ప్రేమగా, లేకపోతే లీవ్ ఇవ్వడు. ఎస్ఆర్నో ఇక్కడ ఎవరైనా బాస్ ఉన్నారా? మీరు ఎప్పుడు కాలితే అప్పుడు పోతున్నారు బయటికి, ఎలా కాలితే అలాగే వెళ్తున్నారు. ఎవడైనా భోజనం వదలకుండానే వెళ్ళి భోజనం చేసి వచ్చేసారు. మిమ్మల్ని ఎవడైనా ఏమన్నా అన్నాడా? అట్లా భోజనం అని మీకు ఎవరైనా చెప్పారా? అయినా కూడా లేసి వెళ్ళి తినేసి వచ్చారు. మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అన్నారా? ఎస్ఆర్నో ఇప్పుడు వెళ్ళిపోయినా మిమ్మల్ని ఎవరైనా అంటారా? అలాగే వెళ్ళిపోతారండి. ఎవరేమన్నారు అంటే ఇక్కడ ఎవరు లేరు, హ్యాపీయే కాదా? ఉద్యోగాలు చేసే వాళ్ళు అందరిని అడగండి, మన టైం అంతా ఎవరి చేతిలో ఉంటుంది? ఇక్కడ మన టైం మన చేతిలో ఉంది. ఈ బిజినెస్ ఎవరిది? అందుకనే వెస్టేజ్ ముందు మై వెస్టేజ్ అని ఉంటుంది. మై అంటే కానీ జాయిన్ అయిన తర్వాత అందరూ ఏమంటున్నారంటే ఈ బిజినెస్ నాది కాదు, మా అప్లైంది అంటున్నారు. ఏమంటున్నారు? నాది కాదు, మా అప్లైంది. డబ్బు రాకపోతే అప్లైన్, కారు కచ్చి పడినా అప్లైనే, అకౌంట్లో చెక్ తగ్గితే అప్లైన్. ఎస్ఆర్నో ఈ బిజినెస్ అప్లైంది కాదు సార్, ఈ బిజినెస్ నాది. ఏంటి అప్లైన్? నీకు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా ఈరోజు. ఏమంటారా? అప్లైన్ ఎందుకు ఇక్కడ వెస్టేజ్లో చాలా ఇంపార్టెంట్ ఇది. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ బిజినెస్ అప్లైన్ చేసుకుంటాడు, ఇది అప్లైన్ అనుకుంటున్నారు. మనం ఎందుకు అప్లైన్? వెస్టేజ్ అనే కంపెనీకి మీకు అగ్రిమెంట్ చేయించాడు ఎవరు? అప్లైన్ బాధ్యత అది. మీకు వెస్టేజ్కి కాంట్రాక్ట్ ఉంది, అప్లైన్కి కాదు. కానీ అప్లైన్ అనే ఐడి నెంబర్ ఉంది కాబట్టి అప్లైన్ మీకు ఏం నేర్పిస్తాడంటే ప్లాన్ ఎలా చెప్పాలి, ప్రొడక్ట్ ఎలా చెప్పాలి, ఈ బిజినెస్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, డెమో ఎలా చేయాలనే చెప్పే వరకు మాత్రమే అప్లైంది. అక్కడి నుంచి ఇది నేర్చుకుని ఎవడైతే ముందుకు పట్టుకెళ్తాడో వాడికే 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు వస్తుంది. బ్రాంజు, సిల్వర్ వరకే అప్లైన్. అట్లా ఎంతమందికి పెళ్ళి అయింది? అందరికి, చాలామందికి అయిపోయింది.
అమ్మా నాన్న పెళ్ళి ముందే, పెళ్ళి తర్వాత అమ్మా నాన్న అనండి, భార్యని పుట్టింటికి వెళ్ళిపోతుంది. అప్లైన్ కొంతవరకునే, బీ కేర్ఫుల్. అప్లైన్ కాదు ఈ బిజినెస్. ఎవరిది? నాది ఈ బిజినెస్. ఎస్ఆర్నో? ఎంతమంది నాదంటున్నారు? ఈ బిజినెస్ ఎవరిది? ఈ బిజినెస్ ఎవరిది? అంది. మన లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి, మన లైఫ్ని డిజైన్ చేసుకోవడానికి, మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి బిజినెస్కి వచ్చాం. ఎస్ఆర్నో? ఎస్ఆర్నో? అప్లైన్ అని ఎవరైతే అంటారో అక్కడే గొడవ స్టార్ట్ అయిపోతుంది. ఈ బిజినెస్ అప్లైంది కాదు, నాది. నా బిజినెస్ నాది. మా సుధాకర్ గారిది ఏం పని లేదు అక్కడ. నాకు ఐడియా ఇచ్చాడు, ఈ బిజినెస్ ఎలా చేసుకోవాలో చెప్పాడు, అయిపోయిందని పని. ఎనఫ్. ఇప్పుడు 3 లక్షలు కావాలా, 5 లక్షలు కావాలా, 10 లక్షలు కావాలా? ఎవరిది? నాది. ఎస్ఆర్నో? ఎస్ఆర్నో? ఇప్పటి వరకు ఆయనకి నాకు పరిచయం అయ్యి ఒక 4 ఇయర్స్ అవుద్ది. నీ వల్ల నాకు ఈ ఇబ్బంది ఉన్నది అని కానీ, నీ వల్ల నాకు ఈ గొడవ ఉందని కానీ ఒక్కసారి కూడా అనుకోవాలా. ఎందుకు అనుకోవాలా? అప్లైన్ బాధ్యత అయిపోయింది. కంపెనీకి నాకు ఏం చేశాడు ఆయన? అగ్రిమెంట్ చేశాడు, ఈ బిజినెస్ ఇలా చేసుకోవాలని చెప్పాడు, అయిపోయింది. ఇక్కడి నుంచి ఈ బిజినెస్ని పట్టుకెళ్ళవలసింది ఎవరు? నేను. ఇది బిజినెస్ అంటే. క్లారిటీ వచ్చిందా? మాట్లాడలా? ఎస్ఆర్నో? అలా క్లారిటీ రానంతకాలం మీ చెక్క ఆడే ఉంటుంది. క్లారిటీ వస్తే మీ చెక్కిని ఆపేవాడు ఈ భూమి మీద ఎవ్వడూ లేడు. రైట్. థర్డ్ పాయింట్, ఈ బిజినెస్లో నాకు బాగా నచ్చింది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఆ మాట వినగానే నా చెవులు నెక్కుపడుస్తున్నాయి, రోమాలు. ఆర్థికంగా ఎదగకపోతే ఈ భూమి మీద మనల్ని ఎవడు పట్టించుకోడు. ఎస్ఆర్నో? ఎస్ఆర్నో? లక్కీ భాస్కర్ సినిమా ఎంతమంది చూశారు? అందులో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది, చాలా ఇష్టం నాకు. ఇండియాలో వస్తువులు కొనాలంటే డబ్బు కావాలి, అదే ఇండియాలో రెస్పెక్ట్ కావాలంటే డబ్బు. ఎస్ఆర్నో? ఎస్ఆర్నో? ఆ సినిమాలో ఒక క్షణం మీరు ఆలోచించండి. డబ్బు లేనప్పుడు అత్తగారింటికి వెళ్తే ఎలా చూశారు ఫ్యామిలీ? షాపుకి వెళ్తే ఎలా చూశారు అక్కడ? అదే డబ్బు వచ్చిన తర్వాత ఎలా చూశారు? మాట్లాడట్లా. మగవాళ్ళందరికీ చెప్తున్నా, బయటే కాదు ఇంట్లో కూడా రెస్పెక్ట్ కావాలంటే నీ దగ్గర విటమిన్ ఎం ఉండవలసిందే. మగవాళ్ళందరూ టెస్ట్ చేసుకోండి, రెస్పెక్ట్ ఉందో లేదో మీ ఇంటికాడ. ఒక 6 నెలలు ఏ పని చేయకుండా కూర్చోండి, మీకు రెస్పెక్ట్ ఉందో లేదో తెలిసిపోతుంది. ఎస్ఆర్నో? రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. మనీ ఏం కావాలి? మీ పక్కన విటమిన్ ఎం ఎంతుంటే ఎంత రెస్పెక్ట్, ఎంతుంటే ఎంత రెస్పెక్ట్. ఎస్ఆర్నో? అంటే ఈ భూమి మీద రెస్పెక్ట్ కావాలంటే మనకి ఏం కావాలి? డబ్బు కావాలి. ఫైనాన్షియల్గా ఎదగడానికి ఈ బిజినెస్ బాగా ఉపయోగపడుతుందని నాకు అర్థమైంది. డబ్బు సంపాదించే మార్గాలు అలాగంటే బయట చాలా ఉన్నాయి. నేనేమన్నా నెలకు 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నాను అనుకోండి, మా ఊర్లో సోపు తోపు అంటారు. ఎస్ఆర్నో? నేనే ఏ హైవేలోనో గంజాయితోనో డ్రగ్స్తోనో దొరికేసాను అనుకోండి, ఇప్పుడేమంటారు అదే ఊర్లో? మాట్లాడట్లా అంటారా లేదా? స్మగ్లర్ అంటారా లేదా? ఎస్ఆర్నో? కానీ డబ్బు సంపాదించే మార్గాలు బయట చాలా ఉన్నాయి. కానీ వెస్టేజ్లో డబ్బు సంపాదించే మార్గం ఏంటో మీరు తెలుసుకోండి. మనం డెవలప్ అవ్వడం కాదు, 10 మందిని డెవలప్ చేయొచ్చు. ఇది బిజినెస్ అండి. ఆర్థికంగా ఎదగడం మనమే కాదు, ఎంతోమందిని ఆర్థికంగా ఎదిగేలా చేయొచ్చలేదా? ఎస్ఆర్నో? ఈ విషయం నాకు నచ్చింది. థర్డ్ పాయింట్. ఫోర్త్ది టైం ఫ్రీడమ్. మన నచ్చిన సమయంలో బిజినెస్ చేసుకోవచ్చా లేదా? ఈ 4 విషయాలు ఇచ్చి ఐడి నెంబర్ తీసుకున్నా, మా ఇంటికి కావాల్సిన కొన్ని వస్తువులు, సోపు, పేస్ట్, షాంపూ, టైం అంతా ఇక్కడ. నా టెస్టిమోనీ గంట పట్టేస్తుంది, అంత సమయం వద్దు. టైం నాకు ఇచ్చిందే గంట. నాకు ఇచ్చింది అంతసేపు అండి, గంట. సోపు, పేస్ట్, షాంపూ, కుకింగ్ ఆయిల్, ఇంట్లో కావాల్సిన మా మదర్కి షుగర్ ఉంటే నీము, గ్లూకోహెల్త్, ఫ్లాక్స్ తీసుకున్నాం. ప్రొడక్ట్స్ ఇచ్చాం. 20 డేస్ వాడిన తర్వాత మా మదర్ది 300 ఉన్న షుగర్ 170కి వచ్చి ఆగింది. పేస్ట్ వాడితే పలుదీపులు తగ్గినాయి, టీ తాగితే గ్యాస్ట్రిక్ తగ్గింది. మా మదర్ ఇప్పుడు కూడా చెప్తూ ఉంటుంది, ఇలాంటి కుకింగ్ ఆయిల్ మళ్ళీ జీవితంలో ఎప్పుడు నేను వంట మొదలుపెట్టిన తర్వాత ఇలాంటి